హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? నేను ఇక్కడైతే చిరుధాన్యాలతో దోశ వేసుకుంటున్నానండి. ఈ చిరుధాన్యాలు, బ్రౌన్ రైస్ ఇవన్నీ ఎంతెంత కొలతలు తీసుకోవాలో నేను ఇక్కడ మీకు చేసి చూపిస్తాను. ఇక్కడ నేనైతే బ్రౌన్ రైస్ తీసుకుంటున్నానండి. మినప్పప్పు ఇంకా ఇవన్నీ చిరుధాన్యాలు మొత్తం అన్ని 5 రకాలు అనమాట, అన్నీ కలిపి తీసుకుంటున్నాను. ఒక కప్పుతో మెంతులు, పెసరపప్పు కూడా తీసుకున్నాను, నానబెట్టుకుంటున్నాను. ఒక బాక్స్ తీసుకొని మొత్తం ఈ చిరుధాన్యాలు 5 కలిపేసుకున్నాను, ఒక డబ్బాలో వేసుకున్నాను. తర్వాత బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను, ఒక 2 గ్లాసులు వేసుకున్నాను. మీకు అది గ్లాసులు చూపించలేదు కానీ కప్పుతో చూపిస్తున్నాను. ఒక కప్పుతో పెసరపప్పు తీసుకుంటున్నానండి. ఇలా మనం హెల్తీగా పిల్లలకు చేసి పెట్టినట్టయితే వీళ్ళేంటి బ్రౌన్ రైస్ అది తినమంటే తినరు కదా. మనం దోశలనే హెల్తీగా టేస్టీగా చేసి పెడితే పిల్లలు తినని వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. మినపప్పు ఒక కప్ తీసుకున్నాను. కప్ అంటే ఒక 1.5 గ్లాసు మినపప్పు తీసుకుంటున్నాను నేను, గుండెపప్పు. ఇక్కడ మెంతులు తీసుకున్నానండి. ఒక స్పూన్ మెంతులు అయితే ఇందులో వేసుకుంటున్నాను నేను. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్టీగా కూడా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది. అందుకోసం నేను మెంతులు వేసుకుంటున్నాను. మొత్తం ఇవన్నీ కలుపుకొని ఒకసారి అలాగా వాటర్ పోసి మనం ఇక్కడ నీట్గా ఒకసారి 2-3 సార్లు కడుక్కోవాలండి. అందులో ఉన్న డస్ట్ అంతా బయటకు పోవడం కోసం కడుక్కొని వాటర్ పోసి నానబెట్టుకుని, ఇది మినిమం ఒక 8 అవర్స్ అయినా నానాలండి. నైట్ అయినా పర్వాలేదు. నైట్ నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బుకున్నా పర్వాలేదు, లేదంటే మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ అలా రుబ్బేసుకొని పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి. వాటర్ పోసుకుంటున్నానండి. ఇప్పుడు మామూలుగా అయితే మనం రైస్, మినపప్పు దోశలు వేసుకుంటే మామూలు రైస్తో ఒక 4 అవర్స్ నానితే సరిపోద్ది. ఇక్కడ మనం ఏంటంటే మల్టీగ్రెయిన్స్ వేసుకున్నాం కాబట్టి, మల్టీగ్రెయిన్స్ అయితే ఈ చిరుధాన్యాలు ఖచ్చితంగా 8 అవర్స్ అయితే నానాల్సి ఉంటుంది. 8 అవర్స్ తర్వాత మాత్రం మనం ఇలా చక్కగా నీట్గా రుబ్బుకోవాలండి. నేనైతే మెత్తగా రుబ్బుకున్నాను. మొత్తం అంతా నీట్గా రుబ్బేసుకున్నాను. చూసారా ఎంత బాగా వచ్చిందో. దోశలు కూడా చాలా స్మూత్గా, చాలా చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. నేను నైట్ నానబెట్టుకొని రుబ్బేసుకున్నాను. నిన్న మార్నింగ్ నానబెట్టుకున్నాను, నైట్ రుబ్బేసుకొని పెట్టుకొని మార్నింగ్ అయితే ఇలా దోశలు వేసుకుంటున్నానండి. పల్చగా వస్తాయి మనకి పేపర్ దోశలా కూడా వస్తాయి, చాలా పల్చగా. నాది మరీ అంత పెద్ద ఫాన్ కాదు కాబట్టి నేను ఇలాగే వేసుకుంటున్నాను. ఇందులో ఆనియన్స్, కారపొడి అది వేసుకొని, లేదంటే నేనైతే ఇక్కడ ఏం వేసుకుంటున్నానండి, నా దగ్గర నువ్వుల పొడి ఉంది, వేసుకుంటున్నాను. నువ్వుల పొడితో చాలా చాలా టేస్టీగా ఉంటాయండి దోశలు. ఇందులో నెయ్యి వేసుకొని కాల్చుకుంటే ఇంకా అస్సలు చెప్పనవసరం లేదు, టేస్ట్ అయితే అద్దరిపోద్ది. మీరు కూడా ఖచ్చితంగా ఇలా చేసి చూడండి, ట్రై చేయండి. చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో పిల్లలకు మనం ఇలా హెల్దీ ఫుడ్ పెడితేనే హెల్దీగా, ఆరోగ్యంగా ఉంటారండి. నేను ఇక్కడైతే పల్లీ చట్నీ ఇంకా బొంబాయి చట్నీ చేసుకున్నాను. ఇక్కడ మా అబ్బాయికి నేను దోశలు వేసి పెడుతున్నాను. మా అబ్బాయికి అయితే చాలా చాలా ఇష్టం దోశలే. టిఫిన్ అన్నిటికంటే దోశలు బాగా తింటాడు. ఈ విధంగా హెల్దీగా చేసి పెడితే మంచిది కదా అని నేను ఇలా దోశలు వేసుకుంటానండి. మీరు కూడా ఇంకెందుకు ఆలస్యం, ఇలా ట్రై చేసి చూసేయండి. ఓకే, బాయ్ బాయ్.